ప్రతి నెల పాల్గొనే భక్తులు కూడా దాదాపు 100 మంది వరకు ఇక్కడ వచ్చి ఉన్నారు. చాలా సంతోషం. ఇంత పెద్దగా అయితే మేము కూడా ఊహించలేదు. చాలా సంతోషం. మేడిపల్లి వాస్తవ్యులు భక్తిభావంతో ఇంతమంది ఉంటే చాలా సంతోషము. ఇదే భావం ఎప్పుడు కొనసాగాలని కోరుతూ ఒక రెండు మాటలతో నేను ముగిస్తాను. మనము అబ్బా చెప్పచ్చండి ఇక్కడ నడుస్తుంది. మన పెద్దలు మనకు కొన్ని ఆచార వ్యవహారాలు చూపించారు. ఎప్పుడో 1000 ఏళ్ల కింద ఎట్లా తిరుపతి గుడికి పోతున్నాం, కాశీ పోతున్నాం, రామేశ్వరం పోతున్నాం. అది ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం కట్టిరు. ఆ రోజు భక్తిభావం ఉన్నట్టే కదా. వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది. ఆనాడు వాళ్ళని కాపాడారు కదా. వాళ్ళు కాపాడితే ఈ రోజు మన ముందుకు వచ్చినాయి. ఆ రోజు అంత చిత్తశుద్ధితో అంత అటువంటి శిల్పకళతోటి గుళ్ళు కట్టారు. చూస్తున్నారు కదా ఎన్ని గోపురాలని. తిరుపతి కానీ, కాళహస్తి కానీ, అనంత పద్మనాభ స్వామి కానీ, అరుణాచలం కానీ, మధురై కానీ, ఇలాంటి మన మన పూరి జగన్నాథ్ కానీ ఎటువంటి గుళ్ళు ఉన్నాయమ్మా? అద్భుతమైన గుళ్ళు ఆనాడు కట్టారు 1000 ఏళ్ల క్రితం. ఏ సౌకర్యాలు లేని వాళ్ళు అంటే వాళ్ళ చిత్తశుద్ధి అంత గొప్పగా ఉన్నది. అంటే వాళ్ళు పూర్తిగా భక్తులు కాబట్టి వాళ్ళు భక్తి మార్గంలో నడిచారు కాబట్టి ఆ గుళ్ళు గోపురాలు తయారైనవి. ఈరోజు ఆ గుళ్ళ పోయేటోళ్ళు మనం ఎందుకు పోతలేమో ఆలోచన చేయాలి. ఆ గుళ్ళను మనం కనీసం లోపల దండ పెట్టేట్టు ఓపిక లేని పరిస్థితుల్లో ఊళ్ళో పురాతన దేవాలయాలు కూడా ఈ శిథిలావస్థలో ఉన్నాయి. అంటే కారణం ఏంది? మన నిర్లక్ష్యం. మనము మన పెద్దలు అందించిన ఒక భక్తి మార్గాన్ని మనం వదిలిపెడుతున్నాం. మనకంటే 100 సంవత్సరాల ముందు మన తాతల వరకు బాగా పాటించారు. కానీ 50 ఏళ్ళ నుంచి మాత్రమే ఈ కుంటుపడుకుంటూ వస్తుంది ఈ సనాతన ధర్మం. మన ఆచార వ్యవహారాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనం మర్చిపోతున్నాం. కనీసం బొట్టు పెట్టుకొని ఆలోచన లేదు. దేవుడు దండం పెట్టాలనేది మన పిల్లలకి ఏమి చెప్తలేము. నాయన హరే రామ హరే కృష్ణ అనుకో, దేవుడు దండం పెట్టుకో, బడిపోయేటప్పుడు గుడికాలంగా పోతే నమస్కారం చేయవు, గుళ్ళకి శనివారం నాడు, ఆధారము వారం నాడు కొబ్బరికాయ కొడదాం. ఇలాంటి కార్యక్రమాలు ఏవి మనం మర్చిపోయినాం. మనం పెద్దలు మనం పాటిస్తలేము, అది పిల్లలు తెలుసుకుంటలేదు. చెప్పకుండా మన పొరపాటు మన దగ్గర ఉంది. మనం నేర్చుకున్నాం, చూసినాం, కానీ మనం పాటిస్తలేము. అది ఈ తరం ఈ 40-50 ఏళ్ళ మధ్య నుంచి వచ్చింది. ఇప్పుడు 50 ఏళ్ళు పైబడ్డ వాళ్ళే భగవద్గీత చదువుతున్నారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళ భగవద్గీత పరిచయం లేదు. 20-30 ఏళ్ళ పిల్లలు భగవద్గీత చదివినట్టే నాకు చదవలేదు కూడా. మొత్తం ఇంగ్లీష్ మీడియాలు అయిపోయినాయి. ఆ తెలుగు కూడా ఇంగ్లీష్లో భగవద్గీత ఉంటుంది, కానీ ఆ రూట్లో పోవాలనేటువంటి ఆలోచన లేదు. అది గురించి సనాతన ధర్మం ఇది వెనుకబడిపోతుంది. ముందు తరాలకు భగవద్గీత అనేది ఉండదు, దైవభక్తి ఉండదు. వేరే మార్గాలు వచ్చేస్తే మనం అంతా ప్రశ్న పెట్టిపోతే మన పిల్లలు ఏ స్థితిలో ఉంటారో మీరు అర్థం చేసుకోండి. ఇలా మన భక్తిని మనం మర్చిపోతే వాళ్ళు రేపు ఏ దేవుని కలవాలి, ఎక్కడ కలవాలి, ఏ స్వామికి నమస్కారం పెట్టడానికి ఏం తెలియదు. మన పిల్లలు ఏం చేస్తున్నాము? పరికరాల వాళ్ళని తయారు చేస్తున్నాము. విజ్ఞానం లేని వాళ్ళం, సంస్కారం లేని వాళ్ళని తయారు చేసుకుంటున్నాం. మనమే వాళ్ళను అనవసరంగా గోతులు పడేస్తున్నాం, ఓ మడవలు పడేస్తున్నాం. ఏం తెలియని మూర్ఖుల్లా. కానీ మన పెద్దలు మనం మంచిగా తీర్చిదిద్దారు, మనం మర్చిపోతున్నాం. ఇది మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం. మన ధర్మ పాటించడానికి ఏమో పెట్టుబడి అవసరం లేదు. నువ్వు పొద్దున శుచిగా స్నానం చేయి, పొట్టు పెట్టుకో, దేవుడు హరే రామ హరే కృష్ణ తులసి దండం పెట్టుకో. ఈడ గుడి ఉంది, వచ్చి వారం నాడు ఇప్పుడు పొద్దున దండం పెట్టుకో. సాయంకాలం భజన చేయి, ఒక 10 మంది వినయం చేయండి, హరినామ స్మరణ చేయండి, నలుగురు భగవద్గీత పారాయణ చేయండి, హనుమాన్ చాలీస చదవండి. హనుమాన్ సాయంత్రం వచ్చి నలుగురు కూర్చొని హనుమాన్ చాలీస చదవండి. చదవడం రాకుంటే యూట్యూబ్లో కొడితే హనుమాన్ చాలీస చక్కని పాట నడుస్తుంటుంది, చేసే వినండి. అంటే మన ధర్మం ఏంది? మన పిల్లలకు మనం చెప్పాలి, భక్తి దేవుడు ఉన్నాడు, దేవుడికి దండం పెట్టాలి, దేవుడిని నమ్ముకోవాలి, ఏ పని చేసినా దేవుడికి పెట్టుకోవాలి ఉండాలి. మన సంస్కారాలు ఈయన మన పెద్దలు మర్యాద చేయాలి. ఈయన బాబాయ్, ఈయన చిన్నయ్య, ఈయన తాత, అమ్మమ్మ, మామ, ఈయన గౌరవించాలి, నమస్కారం పెట్టాలి, ఇలాంటివి నేర్పాలి. అంటే మనం అన్నీ మన పిల్లలు మర్చిపోయి ఏం చేస్తుంటే వాళ్ళు ఆ పాశ్చాత్య నాగరికతలు పడిపోయి వాళ్ళు మూర్ఖంగా తయారవుతున్నారు. కాబట్టి ఇలాంటి వాటి సంబంధించి ఏందో వాళ్ళు చేసుకుంటున్నారు, నాకే అవసరం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మనం మన ధర్మాన్ని మన పిల్లలకు మనం ఆచరించాలి, మన పిల్లలకి నేర్పాలి. కావాల్సింది ఇది. ఈనాటి యజ్ఞానికి మీరందరూ వచ్చినందుకు ఎక్కువ చెప్పవలసిన పని లేదు. మేము ఇప్పటిదాకా మీకు భగవద్గీత బుక్కులు ఇచ్చాము. అవన్నీ ప్రసాదంగా ఎందుకు ఇచ్చినామంటే దాని మీద ఫోటోలు ఉన్నాయి కదా, ఫోటోలు ఉన్న వాళ్ళు మాకు
దాన్ని సహకరిస్తే అలాంటి పుస్తకాలు ప్రింట్ చేసి మీకు అందించడం జరుగుతుంది. ఇలా ఇప్పుడు 4-5 వేల పుస్తకాలు మేము ఇప్పటివరకు పంపిణీ చేయడం జరిగింది. మీరు కూడా ఎవరైనా ఉంటే అలాంటివన్నీ ప్రోత్సహించండి. రామకోటి పుస్తకాలు కూడా ఉన్నాయి, రామకోటి రాసే వాళ్ళకి ఇస్తాము. వారు కూడా భక్తుల ప్రోత్సాహంతో వాళ్ళ ఫోటో దాని మీద పెడతాం కాబట్టి దానికి ఒక పారితోషికం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఇవ్వదలుచుకుంటే మా కమిటీని సంప్రదించండి. ఆ ఫోటో దాని మీద భౌతిక బుక్ల మీద కనిపిస్తున్నాయి కదా, అలాంటి ఫోటో వేస్తే ఒక 10 ఏళ్ళు ఉంటుంది ఆ బుక్. ఆ ఫోటో మీరు త్యాగం చేసినట్టు ఈ భౌతిక ప్రచారానికి మీరు కూడా సహకరించిన వాళ్ళు అవుతారు. అది మీరు అర్థం చేసుకొని ఈనాటి సమావేశంలో మీ అందరికీ ఒక మంచి సందేశం వినిపించాలనే ఉద్దేశంతో ఆర్బి శ్రీనివాస్ ఆయన సైనికుడిగా పనిచేసి ఆర్బీలో